తిరుమల ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో ఉన్న 7 పర్వతాలమీద వెలసిన పవిత్ర స్థలం. ఇక్కడ క్షేత్రాధిపతిగా కూర్చున్నాడు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఆయనను శ్రద్ధగా 7 కొండలవాడు అని పిలుస్తారు. ఇది భూలోక వైకుంఠం అని పండితులు వర్ణిస్తారు. శ్రీవెంకటేశ్వరుని దర్శనార్థం ప్రపంచం నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు ప్రతిరోజూ తరలివస్తారు. కేవలం ఒక క్షణం స్వామివారి దర్శనం లభిస్తే పాపాలన్నీ పోయి మనస్కు ఎంతో ప్రశాంతత కలుగుతుందని ఆస్తికులు విశ్వసిస్తారు. తిరుమల ఆలయం చాలా గొప్ప చరిత్రను కలిగి ఉంది. శ్రీవెంకటేశ్వర స్వామి మూర్తి సాక్షాత్తు మహావిష్ణువుని అవతారమని పురాణాలు చెబుతున్నాయి. కలియుగంలో భక్తులను రక్షించడానికి, వారి కష్టాలు తొలగించడానికి స్వామివారు తిరుమలలో వెలసినట్టు ఆధ్యాత్మిక వాంగ్మయాలు చెబుతున్నాయి. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం, అనువారంగా జరిగే నిత్య కైంకర్యాలు, వేదమంత్రాల ఘోష ఇవన్నీ భక్తులను ఆధ్యాత్మికంగా పరవశింపజేస్తాయి. ప్రతి ఉదయం సుప్రభాతంతో స్వామివారి మేల్కొలుపు, నిత్యసేవలు, నైవేద్యాలు ఎంతో విభిన్నంగా, అత్యంత భక్తిశ్రద్ధతో జరుగుతాయి. శ్రీవారి కుంకుమ, తీర్థం, ప్రసాదం పొందిన భక్తులు తమ జీవితంలో కొత్త వెలుగు దర్శిస్తారని నమ్ముతారు. తిరుమలలోని గోవింద నామస్మరణ భక్తిలో ఒక ప్రత్యేక శక్తిని పుట్టిస్తుంది. చివరగా 7 కొండలవాడైన శ్రీవెంకటేశ్వరుని ఆశీస్సులు అందరికీ లభించి ఆయురారోగ్య సంపదలు, ఆనందం, శాంతి కలుగాలని మనసారా కోరుకుంటూ శ్రీవెంకటేశాయ నమః. గోవిందా గోవిందా.